తెల్లవారుజామున 5 గంటలకి ఆకాశంలో నేను ఒక గ్రహాన్ని చూశాను. మన సౌర వ్యవస్థలోని కొన్ని గ్రహాలని ఎలాంటి టెలిస్కోప్ లేకుండా మన యొక్క కంటి చూపుతూ చూడొచ్చు. అలానే నేను తెల్లవారుజామున 5 గంటలకి అంతరిక్షంలో ఒక గ్రహాన్ని చూశాను. నేను చూసిన ఆ గ్రహాన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీయడానికి ట్రై చేశాను. కానీ టైంకి నా దగ్గర సరైన మొబైల్ లేకపోవడం వల్ల నా యొక్క పాత మొబైల్ తో ఈ ఫొటోస్ అండ్ వీడియోస్ తీశాను. ముందుగా నేను ఆ స్టార్ ని చూసి జూపిటర్ అనుకున్నాను. డీప్ గా రీసెర్చ్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే తెల్లవారుజామున ఈస్ట్ వైపు అత్యంత ఎక్కువగా మెరిసే నక్షత్రం మన భూమి యొక్క ట్విన్ సిస్టర్ అయిన వీనస్ ది అని. మన సూర్యుడి నుండి రెండవ వరుసలో ఉన్న వీనస్ ఎర్త్ కి ట్విన్ సిస్టర్ గా చెప్పుకుంటారు. ఈ వీడియోలో ఈ గ్రహం గురించి తెలుసుకోబోతున్నాం. వీనస్ ఇది ఎలాంటి ఒక గ్రహం అంటే మన పుస్తకాల్లో చదువుకున్న సినిమాల్లో చూసిన నరకం ఎక్కడో కాదు, ఈ గ్రహం పైన ఉంది. మన ఎంటైర్ సోలార్ సిస్టమ్ లోనే హాటెస్ట్ ప్లానెట్ ఈ వీనస్ ప్లానెట్. వీనస్ గ్రహాన్ని ఏషియంట్ కాలం నుండే చూస్తున్నారు. వీనస్ ఆకాశంలోనే అత్యంత ఎక్కువగా మెరిసే నక్షత్రం. అందుకే ఏషియన్ కాలం నుండే ఈ నక్షత్రాన్ని చూస్తూ వస్తున్నారు. కానీ మొట్టమొదటిసారిగా టెలిస్కోప్ తో ఈ గ్రహాన్ని చూసింది 1610లో గలీలియో గ్యాలిల్ మొట్టమొదటిసారిగా వీనస్ ప్లానెట్ ని టెలిస్కోప్ తో చూశాడు. గలీలియో గ్యాలిల్ మొట్టమొదటిసారిగా ఈ స్టార్ ని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఈ స్టార్ మన యొక్క మూన్ కి సిమిలర్ గా అనిపించింది. ఇది కూడా ఒక మూన్ అయి ఉంటుందేమోనని గలీలియో అనుకున్నాడు. కానీ డీప్ గా రీసెర్చ్ చేసిన తర్వాత ఇది ఒక మూన్ కాదు, ఇది ఒక ప్లానెట్ అని తెలుసుకున్నాడు. మన సోలార్ సిస్టమ్ లో మన సూర్యుడి చుట్టూ తిరిగే గ్రహాల్లో ఈ నక్షత్రం కూడా ఒకటి అని తెలుసుకున్నాడు. ఇకపోతే ఈ వీనస్ ప్లానెట్ కి వీనస్ అని పేరు ఎలా వచ్చిందంటే రోమన్స్ యొక్క దేవత అయిన వీనస్ పేరుని పెట్టారు. వీనస్ అందానికి ప్రేమకి దేవత. వీనస్ ప్లానెట్ అంతరిక్షంలో అత్యంత ఎక్కువగా అందంగా మెరుస్తుంది కాబట్టి రోమన్స్ ల యొక్క అందం ప్రేమల దేవత అయిన వీనస్ పేరు పెట్టారు. అంతేకాదు అంతరిక్షంలో అత్యంత ఎక్కువగా మెరిసే 7 గ్రహాలకు కూడా ముఖ్యమైన దేవుళ్ళ పేర్లు పెట్టారు. అందులో వీనస్ కూడా ఒకటి. 1962లో మారినర్ 2 అనే స్పేస్ క్రాఫ్ట్ ని వీనస్ యొక్క అట్మాస్ఫియర్ అండ్ సర్ఫేస్ ని చెక్ చేయడానికి లాంచ్ చేశారు. వీనస్ ని చేరుకున్న మారినర్ 2 స్పేస్ క్రాఫ్ట్ వీనస్ ని స్టడీ చేసి డాటాని ఎర్త్ కు పంపించింది. ఆ ఇన్ఫర్మేషన్ లో వీనస్ చాలా వేడిగా ఉందని, అలాగే ఇక్కడ ఎలాంటి డిటెక్టబుల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేదని ఆ ఇన్ఫర్మేషన్ లో ఉంది. ఇకపోతే ఈ మారినర్ 2 అనే స్పేస్ క్రాఫ్ట్ జనవరి 2, 1963లో ఈ స్పేస్ క్రాఫ్ట్ యొక్క కనెక్షన్ ని కోల్పోయాం. ఇప్పటి వరకు వీనస్ ప్లానెట్ పైకి 46 మిషన్స్ జరిగాయి. వీనస్ ప్లానెట్ పైకి ఇప్పటికే 46 మిషన్స్ జరిగాయి. అందులో అమెరికా, సోవియట్ యూనియన్, జపాన్ వీనస్ ని స్టడీ చేయడానికి ఫ్లై బైస్ ని, ఆర్బిటర్స్ ని అండ్ ల్యాండర్స్ ని పంపించింది. నాసా పంపించిన మారినర్ మిషన్స్ దగ్గరికి వస్తే మారినర్ 2 స్పేస్ క్రాఫ్ట్ వీనస్ ని స్టడీ చేయడానికి పంపించారు అండ్ ఆ మిషన్ సక్సెస్ఫుల్ గా లాంచ్ అయింది. తర్వాత నాసా మళ్ళీ మారినర్ 10 అనే మిషన్స్ తో ఫ్లై బైస్ ని పంపించింది. ఈ మిషన్ పని ఏంటంటే వీనస్ యొక్క అట్మాస్ఫియరిక్ సర్క్యులైజేషన్ ని స్టడీ చేయడానికి, వీనస్ యొక్క టాప్ క్లౌడ్స్ లో టెంపరేచర్ ఎంత ఉందో చెక్ చేయడానికి పంపించారు. ఇకపోతే సోవియట్ యూనియన్ జరిపిన వెనరా అనే మిషన్స్ దగ్గరికి వస్తే సోవియట్ వీనస్ పైకి చాలానే మిషన్స్ ని పంపించింది. అందులో వెనరా 7 కూడా ఒకటి. వెనరా 7 మొట్టమొదటిసారిగా వీనస్ ప్లానెట్ పైన సాఫ్ట్ ల్యాండ్ అయిన స్పేస్ క్రాఫ్ట్. వీనస్ ప్లానెట్ పైన కొంచెం సేపు యాక్టివ్ గా ఉండి అక్కడి డాటానంతా ఎర్త్ కి పంపించింది. ఇకపోతే వెనరా 8 మిషన్ దగ్గరికి వస్తే వెనరా 8 సక్సెస్ఫుల్ గా వీనస్ పైన ల్యాండ్ అయింది అండ్ 50 నిమిషాల పాటు అక్కడి డాటానంతా కూడా ఎర్త్ కి పంపించింది. ఇక వెనరా 9 అండ్ 10 మిషన్స్ దగ్గరికి వస్తే వెనరా 9 అండ్ 10 ఆర్బిటర్స్ ల్యాండర్స్ ని రిలీజ్ చేసింది. రిలీజ్ అయిన ఆ ల్యాండర్స్ వీనస్ యొక్క సర్ఫేస్ ఫొటోస్ ని ఎర్త్ కి పంపించింది. వెనరా 13 అండ్ 14 మిషన్ లో కూడా ల్యాండర్స్ వీనస్ యొక్క సర్ఫేస్ కలర్ ఫొటోస్ ని ఎర్త్ కి పంపించింది. ఇకపోతే జపాన్ అకాస్టుకి అనే పేరుతో ఒక మిషన్ ని లాంచ్ చేసింది. 2010లో జపాన్ వీనస్ యొక్క అట్మాస్ఫియర్ ని స్టడీ చేయడానికి ఒక ఆర్బిటర్ ని పంపించారు. కానీ ఆ ఆర్బిటర్ వీనస్ యొక్క ఆర్బిట్ లోకి ఎంటర్ అవుతూనే ఫెయిల్ అయిపోయింది. మళ్ళీ తిరిగి 2015లో అకాస్టుకి లాంచ్ చేశారు అండ్ అకాస్టుకి సక్సెస్ఫుల్ గా లాంచ్ అయింది. అకాస్టుకి స్పేస్ క్రాఫ్ట్ వీనస్ చుట్టూ ఆర్బిట్ చేస్తూ అక్కడి అట్మాస్ఫియర్ ని స్టడీ చేస్తుంది. ఇలా మొత్తంగా 46 మిషన్స్ వీనస్ పైన జరిపారు. ఇలా వీనస్ పైకి ఫ్లై బాయ్స్ ని, ఆర్బిటర్స్ ని, ల్యాండర్స్ ని పంపించడం వల్ల వీనస్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ తెలిసింది. సో ఇది ఫ్రెండ్స్, వాళ్ళ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.